నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల్ల అటవీ సమీపంలోని కృష్ణానది ఒడ్డున వెలిసిన పురాతన శ్రీ లలిత సంగమేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి సబరి ప్రత్యేక పూజలు చేశారు. సంగమేశ్వర ఆలయ ప్రధానార్చకులు తెలకలపల్లి రఘురామ శర్మ ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశం రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణమని అన్నారు. వారి ప్రత్యేక చొరవతోనే మారుమూల గిరిజన చెంచుగూడెంలకు తారు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, పక్కా గృహాలు మంజూరయ్యాయని అన్నారు. ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్ అలాంటి వాటిల్లో కూడా మనం సోలార్ తీసుకురాగలుగుతాం. అట్లాగే ఇక్కడ ఒక హాస్పిటల్, చిన్న స్థాయి ఒక హెల్త్ కేర్ మనం తీసుకురాగలుగుతాము. మొబైల్ యూనిట్స్ తీసుకురాగలుగుతాము. ఎన్నో చేయొచ్చు, కానీ కరెక్ట్ నాయకుడు ఉండాలి. ఏదో తిన్నాం కదా అని కాకుండా ఊరికే వాళ్ళపైన వీళ్ళపైన గొడవలు పెట్టుకుంటూ అలాంటి నాయకులు, వాళ్ళపైన కేసులు పెట్టుకుంటూ అలాంటి నాయకులు కాదు. ఇక్కడ కరెక్ట్గా పోరాడే నాయకుడు రావాలా, మీ పనులు చేయాలా, అంతవరకే. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను గమనించిన అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు. పాము కాటు, మొన్న ఎవరో ఒక చిన్న బాబుకి పాము కాటేసిందని కూడా చెప్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లోనే ముఖ్యంగా మార్పు తీసుకొని రావాలా. ఇలాంటి ప్రాంతాల్లో మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను చెప్పగలుగుతాను. అట్లాగే పిల్లలను నేను చాలా దగ్గరలో చెంచులో గ్రామాలు నేను సందర్శిస్తున్నప్పుడు, గత 3 నెలలుగా నేను వెళ్తున్నప్పుడు పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ పిల్లలకు స్కూళ్లకు పంపిమంటే పంపించరు, పనులకు పంపిస్తారు పిల్లల్ని. ఎందుకు అంటే, లేదు మాకు అక్కడే ఎంతో కొంత వస్తుంది అంటే, మీ పిల్లలను కాదు, నేను మామూలుగా చెప్తున్నాను. ఎంతో కొంత 100 రూపాయలు 200 వస్తాయి, అందుకే వాళ్ళను పంపిస్తాం పనికి, స్కూల్కి పోతే ఏమొస్తుంది అని అనుకుంటారు. కానీ పిల్లలకు విద్య అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు గమనిస్తే మన దేశంలో రాష్ట్రపతి ఎవరమ్మా? మన దేశ రాష్ట్రపతి ఎవరు? ఏ కులానికి చెందిన వారు? చెంచు కులానికి చెందినవారు. ఒక ట్రైబల్ లేడీ మన దేశ రాష్ట్రపతి అంటే, మరి మీ పిల్లలు కూడా అలా కావాలని కోరిక ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు విద్య అనేది చేర్పించండి. దీనికోసం అని చెప్పి నేను కేంద్రంలో ఏకలవ్య స్కూల్స్, మీకోసమే ఏకలవ్య స్కూల్స్ కొత్తపల్లి మండలం కానీ లేదంటే ఆత్మకూరులో కానీ అనే ప్రపోజల్ పెట్టున్నాము. ఆ స్కూల్ కనుక పడిందంటే మీ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసి మంచి చదువుని నేర్పించి వాళ్ళను డాక్టర్లు, ఇంజనీర్లు, ఏమో నాలాగా ఎంపీ అవ్వచ్చేమో, ఈ ఊరు నుంచి ఆ అమ్మాయి ఎంపీ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. కాబట్టి అందరూ కూడా ఎక్కడ బాధపడద్దు, మేము ఉన్నాము.